ఎన్నికల సమరం మొదలైంది, ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. మీరు దీంట్లో తేల్చుకోవాల్సింది మరి మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా అన్నది, అలాగే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు ఒక స్థిరమైన ప్రభుత్వం కావాలా, లేకపోతే మీకు ఒక స్వర్ణయుగం కావాలా, లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా, ఒక చీకటి రాజ్యం కావాలా అన్ని తేల్చుకోవలసిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ఈనాడు మనం. రామారావు గారు మన తెలుగు జాతి యొక్క ఉనికిని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తే, మరి చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వారి మేధస్సును ప్రపంచం మొత్తం తెలియజేశారు. ఈనాడు నిరుపేదల ఇంటి ముంగిటికి కూడా ఆనాడు రామారావు గారు గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, అలాగే బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో విద్యలో ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు ఆయన. అలాగే కూడు నింట, కూడు గుడ్డ అనే కనీసపు నిత్యావసర వస్తువుల్ని ప్రజలకు అందజేశారు. చెప్పుకుంటూ పోతే చాటడంతా ప్రపంచంలో ఎవరు చేయలేదు, చేయనివి ఎన్టీ రామారావు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రామారావు గారి మానస పుత్రిక అయితే తెలుగుదేశం ఉందో దాన్ని అదే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న అందరూ కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. అటువంటి ఒక కుటుంబాన్ని, వసుదైక కుటుంబాన్ని ఆ రామారావు గారు ఇచ్చారు. అలాగే సామాజిక న్యాయంతో అందరినీ అదే ఉమ్మడి కుటుంబంగా తెలుగుదేశం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడైతేనేమి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా విభజించబడ్డాకైతేనేమి అందరినీ ఏకతాటిపై ముందుకు తీసుకెళ్లారు మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈనాడు పసుపు అన్నది శుభానికి సూచకం, పసుపు అన్నది ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం, పసుపు అన్నది ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం, పసుపు అన్నది అభివృద్ధికి నిర్వచనం, పసుపు అన్నది సంక్షేమానికి నిదర్శనం, పసుపు అన్నది ఆత్మగౌరవానికి ఎగరేసిన ఒక కేతనం. అలాగే పసుపు అన్నది ఆత్మగౌరవానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే పసుపు అన్నది ఆదర్శానికి ఒక నిజమైన సంతకం. మన పసుపు ఎన్నో ప్రపంచంలో చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విప్లవాత్మకమైన ఆనాడు ఎన్నో సంస్కరణలు ప్రజల సంక్షేమం కోసం, సమాజ అభివృద్ధి కోసం ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్నాం ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. ప్రపంచ పటంలోనే ప్రథమ స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే 15,000 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లోటుతో రూపుదిద్దుకుందో, మరి దాన్ని పూడ్చి మన పక్క రాష్ట్రం తెలంగాణతో ధీటుగా తలసరి ఆదాయాన్ని పెంచి మరి మన రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలిచాడు మన చంద్రబాబు నాయుడు గారు.